కొన్నిసార్లు కింద కోర్టులు తప్పు చేసినప్పుడు సుప్రీంకోర్టు వాటిని సరిచేస్తూ సరైనటువంటి న్యాయం చెబుతూ ఉంటుంది. కానీ ఈసారి ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు సరైందో కాదో మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో 2012 డిసెంబర్ 31న 10 సంవత్సరాల బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే జనవరి 21, 2013న ఆ పాప చెరుకు తోటలో శవమై కనిపించింది. ఇంతకీ ఆ కేసుని విచారిస్తే తెలిసిందేంటంటే 17 సంవత్సరాల 7 నెలల గల ఒక యువకుడు అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు. దాంతో పోలీసులు అబ్బాయిని అరెస్ట్ చేసి అలహాబాద్ కోర్టులో హాజరుపరిచారు. అలహాబాద్ కోర్టు అబ్బాయికి ఉరిశిక్ష విధించింది మొదట. తర్వాత మళ్ళీ దాన్ని యావజ్జీవ శిక్షగా కుదించారు. యావజ్జీవ శిక్ష విధించినటువంటి ఆ అబ్బాయి లాయర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నేను ఆ హత్య చేసే నాటికి లేదా అత్యాచారం చేసే నాటికి ఆ ఘటన జరిగే నాటికి నాకు 18 సంవత్సరాలు నిండలేదు. దయచేసి నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ కేసుని పరిశీలించి అబ్బాయికి 2013 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి ఇప్పటికే 10 సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించాడు కాబట్టి అబ్బాయినైతే విడుదల చేయండి అని అలహాబాద్ కోర్టుకైతే సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇది నిజంగా ఎంతవరకు కరెక్టు? 10 సంవత్సరాల బాలిక చనిపోయింది. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధ వేదన అనుభవిస్తుంటారు. 17.5 సంవత్సరాలు గల ఈ అబ్బాయి లేదా 17 సంవత్సరాలు కాదు, ఒక్కరోజు తక్కువైన 18 సంవత్సరాలకి అబ్బాయి బాల నేరస్తుడిగానే పరిగణించాలి మన దేశ చట్టం ప్రకారం. అయితే కొన్ని విషయాల్లో కొన్ని మనం చూసి చెప్పాల్సినటువంటి తీర్పులు ఉంటాయి. ఎంత బాల నేరస్తుడైనా అబ్బాయిని బాల నేరస్తుడిగా పరిగణించి యావజ్జీవ శిక్ష కూడా కొనసాగించాలి. ఈరోజు అబ్బాయి లాయర్లు ఈరోజు సుప్రీంకోర్టులో డబ్బు ఉంది కాబట్టి వాదించుకోగలుగుతున్నారు. అబ్బాయిని బయటికి తెచ్చారు. మరి సుప్రీంకోర్టుకి ఏమైంది? సుప్రీంకోర్టుకి ఆ అమ్మాయికి న్యాయం చేసినట్ల? అమ్మాయి చనిపోయింది, ఈ అబ్బాయి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. దానికి సెల్లంటే ఇది మనం ప్రోత్సహించినట్లు కాదా? ఇలాంటి వ్యక్తుల్ని బయట తిరగనిస్తే ఎంతవరకు కరెక్ట్? ఆ మధ్య ముంబైలో కూడా 4-5 కలిసి ఒక అమ్మాయిని ఒక ఒంటరిగా ఉన్నటువంటి బస్సులో లాస్ట్ స్టాప్ వరకు ఉండి లాస్ట్లో ఆ బస్సులో ఉన్నటువంటి అమ్మాయిపై ఈ అత్యాచారం చేసినటువంటి ఆ 4 కూడా ఒకడు మైనరే. వాడిని కూడా రక్షించింది కోర్టు. ఇది ఎంతవరకు సమంజసం? బాల నేరస్తుడిగా పరిగణించి జీవిత ఖైదు వేయాల్సిందే, ఉరిశిక్ష వేయకపోయినా. లేకపోతే ఇది ఇలాంటి వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది కాదా?